హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకం చూద్దాం. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాస్ తాం స్థితిక్ష్వ భారత. అర్థం: ఓ కుంతిపుత్ర, సుఖదుఖముల తాత్కాలికములైన రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి చేత కలుగుతుంది. మానవుడు కలత చెందకుండా తప్పక వాటిని సహించుటను అభ్యసించవలెను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నారు. ఈ శ్లోకంలో సుఖదుఖములు చలికాలము, ఎండాకాలము వంటివని, అవి వస్తూ పోతుంటాయని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. కాబట్టి అటువంటి సుఖదుఖములకు కలత చెందకుండా సహించడం నేర్చుకోవాలని చెప్పారు.